యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పదండి. సామాజిక నియమాలు. ఆగండి. అయ్యో, ఏమైంది? వీడు ఇంకా చావలేదులే, కేవలం స్పృహ తప్పాడంతే. ఏంటంటే మానసికంగా వీడికి జబ్బు చేసింది, వైద్యం అవసరం ఉంది కాబట్టి నేను వీడికి వైద్యం చేశాను. వైద్యం చేస్తుండగా వీడు స్పృహ కోల్పోయాడు. ఇక దీనంతటికి కారణం ఎవరో తెలుసా? దీనంతటికి కారణం వీడు ఈ భీమ్రావ్. పెళ్లి వార్షికోత్సవం రోజు వీడికి మద్దతు ఇచ్చావు కదా, ఇక ఈ మూర్ఖుడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవచ్చని, అలాగే అది మంచిదేనని నీ కారణంగానే వీడికి ప్రోత్సాహం లభించింది. వీడు ఏవైనా చేయొచ్చని వీడికి అనిపించింది. వీడికి ఎంత ధైర్యం ఉండాలి! వీడు అసలు నరోత్తమ్ జోషి చెల్లెల్నే లేపుకొని వెళ్ళిపోవడానికి దుస్సాహసం చేశాడు. వీడు ఆకాశంలో ఎగరడం మొదలు పెట్టాడు. అందుకే నేను వీడిని లాక్కుంటూ నేల మీదకి తీసుకొచ్చాను. చూడు, వీడిని స్పృహ లేకున్నా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే నువ్వు వీడిని చూడాలని, అలాగే నీ తప్పు అర్థం చేసుకోవాలని. మీరు చాలా మంచి పని చేశారు నరోత్తమ్ గారు. ఇప్పుడు మా ఆడవాళ్ళందరం వీధి వీధి తిరుగుతూ ఏం చెప్పాలనుకుంటున్నామంటే, సామాజిక నియమాల్ని తప్పకుండా పాటించడం మంచిది అని. పూలియా, నువ్వు కూడా ఈ నినాదం చేస్తావా? అవును బాబు, తప్పైపోయింది, నన్ను క్షమించండి. భీమరావు మట్టిలో పడిపోయానంతే. ఇక నుంచి కేవలం మీరే చెప్తే అది చేస్తాను. నా భార్యతో పాటుగానే ఇక్కడున్న మిగతా ఆడవాళ్ళందరికీ అర్థమైపోయింది, భీమ్రావుకు తోడుగా ఉంటే కేవలం నష్టమే కలుగుతుంది అని. అన్నట్టు బాబు గారు, మీతో శత్రుత్వం ఉంటుంది, అది వేరే. వా, నువ్వన్నది పూర్తిగా నిజమే హితేష్. మార్పు చాలా ముఖ్యం. మార్పు అనేది చాలా అవసరం. ఈ మార్పు వల్ల నేను చాలా ఆనందపడుతున్నాను. ఇక ఇదే సందర్భంగా ఈ రోజు రాత్రికి విందు చేసుకోవడం జరుగుతుంది. బాగుంది, మీరే విందు చేసుకోగలరు. ఏ చెల్లికైతే నీలాంటి అన్నయ్య ఉంటాడో కేవలం అతనే విందు చేసుకోగలడు. తన చెల్లెలు ఎంత కష్టంలోనైనా ఉండని, అయినా అతను విందు చేసుకుంటాడు. అవునా రమాబాయ్? నరోత్తమ్ జోషి ఎప్పుడు ఏం చేయగలడో అది నీ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జిజాబాయ్, ఆడవాళ్ళందరినీ తీసుకొని నాతో పాటు పద.
రండి. పదండి పదండి నడవండి. పదండి. సామాజిక నియమాలు అవసరమే అవసరమే. వాటిని పాటించడంలోనే క్షేమం ఉంది క్షేమం ఉంది. సామాజిక నియమాలు అవసరమే అవసరమే. వాటిని పాటించడంలోనే క్షేమం ఉంది క్షేమం ఉంది. అమ్మా వదలండి. సిగ్గులేదే, పరాయి మొగాడితో పారిపోతున్నావా? నువ్వు ఈ మాత్రం కూడా ఆలోచించలేదా? నువ్వు పారిపోవడం వల్ల కొద్దో గొప్ప మిగిలిన పరువు మంట కలిసిపోతుందని. అసలు నువ్వు ఆ అభయ్తో లేచిపోవడం గురించి నువ్వు ఎలా ఆలోచించగలిగావు? ఆ సమయంలో నేను నా ఇష్టంతో చనిపోవడం లేదు, కానీ ఇప్పుడు చనిపోయి ఉంటే బాగుండనిపిస్తుంది. మీరిద్దరూ నాకు అమ్మ నాన్నలు అయ్యుండి కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇక ఇక ఇది కూడా నిజమే కదా? తను నా బతుకు గురించి ఆలోచిస్తున్నాడు. నాకు మందు రాయాలనుకుంటున్నాడు. ఇక ఎలాంటి మాటలుండవులే. ఇప్పుడు బ్రతుకు గురించి, మందు గురించి ఎలాంటి మాటలు ఉండవు నిర్మల. ఇప్పుడు మాట్లాడుకునేది చావు గురించి. ఇప్పుడు మాట్లాడుకునేది విషం గురించి. ఇది తాగు నిర్మల. మేము లోకులకు చెప్తాం తన వల్ల ఎలాంటి అపరాధం జరిగిందంటే మొహం చూపించుకోలేక విషం తాగి ప్రాణాలు తీసుకుందని. తాగో. నిర్మలా, మీకిప్పుడు ఎలా అనిపిస్తోంది? నిర్మలా అయ్యో, మీరు ఎక్కడికి వెళ్తున్నారో? మీ పరిస్థితి బాగోలేదు, ఉండండి. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నారు? ఈసారంటే నువ్వు తప్పించుకోగలిగావు. ఇప్పుడు పద, ఇనుప గొలుసులతో నిన్ను కట్టేసి ఉంచుతాను. ఇంకా అప్పుడు నువ్వు మళ్ళీ నిర్మలా దగ్గరికి ఎలా వస్తావో నేను చూస్తాను. ఇక ఏది ఏమైనా సరే నీకు అలాగే నిర్మలాకి ఎప్పటికీ జంట కుదరదు. ఇది నీకు కూడా చాలా బాగా తెలుసు నిర్మల. నువ్వు ఇంకా అభయ్ ఇద్దరు కలిసి ఉండలేరని. ఇది తాగో. ఇప్పుడు ఇది ఇలా తయారైపోతే మనం ఇంకేం చేయగలం? అంతా నా తలరాత. అందుకే నాకు ఇలాంటి కూతురు పుట్టింది. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఆ విధాత ఎలాంటి తలరాత రాశాడంటే నిర్మల, ఇదిగో తాగో. తాగో. నిన్ను నరోత్తం జోషి, నేను బతుకుతాను, ప్రాణాలు తీసుకోను. ఇక ఇప్పుడు నేను బతికుండడం ఒకరికి చాలా అవసరం కూడా.
పద. వదిలేయండి నాన్న. ఇప్పుడు మీరు నన్ను ఆపలేరు. ఇక నేనేది కోరుకుంటే అదే జరుగుతుంది. మీరు ఎవరు చెప్పినా కూడా నేను వినను. అనవసరంగా నువ్వు నా పరువు ప్రతిష్టలతో ఎందుకు ఆడుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నాను కొంచెం అర్థం చేసుకో. చూడండి, నిర్మల కూడా మిమ్మల్ని తండ్రిలాగే భావించేది. తనని మీరు అర్థం చేసుకోలేదే. అందుకే ఇప్పుడు ఎవరిని అర్థం చేసుకోకపోవడమే మంచిది. ఎవరికి ఏం చేయాలనిపిస్తుందో వాళ్ళు అలాగే చెయ్యని. ఇదంతా నీ కారణంగానే జరిగింది భీమరావు, నీ కారణంగానే. ఏంటి? మీరు వెళ్ళండి, వెళ్ళండి, మా ఇంటి నుంచి వెళ్ళిపోండి. మీకు పరిహాసంగా ఉందా? జరిగింది మీ ఇంట్లో, చేసిన వాళ్ళు మీ ఇంట్లో వ్యక్తులు, కానీ కారణం నా భర్త అయిపోయాడా? వెళ్ళండి. తప్పుగా అన్నానా? ఇతని కారణంగానే నా కొడుకులో ధైర్యం పెరిగింది. వీడు మీకు నచ్చ చెప్పాడు కదా, మరి మీకెందుకు అర్థం కాలేదు? వెళ్ళండి వెళ్ళండి, మా ఇంటి నుంచి వెళ్ళిపోండి. మరొకసారి ఇంకెప్పుడు రావద్దు. ఏం చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. నాన్న, ఇది ఇలాగే సాగుతూ ఉంటే ఆ నరోత్తం చూసి అభయ్ని చంపేస్తాడనుకుంటాను. భీమ్, నాకేమనిపిస్తుందంటే నీకు ఆఫీస్కి వెళ్ళే సమయం అవుతుందని. వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు. భీమ్, అన్నయ్య చెప్పింది నిజమే. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి నీ పన్ను చూసుకో. ఆ అబ్బాయి తన పోరాటాన్ని తానే పోరాడనివ్వు. మీరు వెళ్ళండి, పనికి వెళ్ళండి. ప్రమోద్ జోషి గారు, ఆగండి. అనుమతి తీసుకోకుండా ఇంట్లోకి ఎలా దూసుకొస్తున్నారు? ప్రమోద్ గారు, మీ కూతురి కారణంగా సంఘంలో మాకున్న పరువంతా పోతుంది. మాకు తెలిసింది మీ కూతురు నిర్మల ఎవరితోనో వెళ్ళిపోవాలనుకుంటుందంట. అయ్యో అదేం లేదు, ఆ కుర్రాడికి పిచ్చి పట్టినట్టుంది. నా కూతుర్ని బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. కాదు కాదు, మేమిద్దరం కలిసి పారిపోవాలనుకున్నాం. లేదు లేదు, తను అబద్ధం చెప్తోంది. ఆ కుర్రాన్ని కాపాడడం కోసం నింద మొత్తం తన మీదే వేసుకుంటోంది. పద, లోపలికి పద. లోపలికి పద. నువ్వు బయటికి రావడానికి వీల్లేదు. ఏది నిజమో అదే నిజం. ఇక ఈ నిజాన్ని నేను అందరికీ చెప్పి తీరతాను. వదలండి. నిర్మలా, చూడండి, మీరందరూ నేను చెప్పేది వినండి. మా కూతురు ఇక్కడి నుంచి పారిపోయే పాపం ఎందుకు చేస్తుంది చెప్పండి? కాదు, నేనే ఈ పాపం చేశాను. నేను కూడా పారిపోయాను. అంటే ఈమెలో ఎలాంటి మార్పు రాలేదా? అయితే ఇది ఖాయం. ఒక వారం రోజుల లోపల ఒకవేళ ఈమెలో ఎలాంటి మార్పు కానీ రాకుంటే మేమందరం కలిసి ఈమెను చంపేస్తాం. అలాగే ప్రమోద్ జోషి గారు, మేమంతా మిమ్మల్ని జాతిలో నుంచి వెలివేస్తాం. ఎందుకంటే మీరు మీ కూతుర్ని హద్దుల్లో పెట్టుకోలేకపోయారు. వాళ్ళని ఎందుకు వెలివేస్తారు? ఒకవేళ ఎవరైనా వెలివేయాలనుకుంటే నన్ను ఇంకా నిర్మలని వెలివేయండి. మీరందరూ కాకుండా ఇంకొక ప్రపంచం కూడా ఉంది. మేమిద్దరం అక్కడే ఉంటాం. బుద్ధి లేదురా. ఎంతగా కొట్టానంటే దెబ్బలు తిని స్పృహ తప్పిపోయాడు. కానీ అయినా మారలేదు, ఇక్కడికొచ్చేశాడు. ఒక పని చేద్దాం, వీణ్ణి చంపేద్దాం. వెదురు ఉండదు, అలాగే మురళి మోగదు. మొత్తం కథే ముగిసిపోతుంది. ఏమంటారు? అదేంటి,
ఇంకా ఏం చూస్తున్నారు? వాణ్ణి చంపేయండి. దాంతో సమాజానికి కూడా తెలుస్తుంది మనం సామాజిక కట్టుబాట్ల రక్షణ కోసమే ఇదంతా చేస్తున్నామని. అవును, వీడిని చంపేద్దాం. అసలు నన్ను చంపేసి ఏం చేసుకుంటారు? నేను మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను, మమ్మల్ని కలిసే ఉండనివ్వండి. మేమిక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోతాం. అలాగా? కలిసి ఉండవాలా? వీడిని కొట్టండి. ఆగండి. మీలో ఏ ఒక్కరు కూడా తనను తాకడానికి అస్సలు వీల్లేదు. నువ్వు నువ్వు మా ఇంటి గుమ్మం దాకా వచ్చేసావా? నీకెంత ధైర్యం ఉండాలి? నువ్వుండు. ఆగు నరోత్తం, విందాంలే అతను ఏం చెప్పాలనుకుంటున్నాడా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు విషయం మొత్తం అర్థమైంది. ఇదంతా కూడా వీడు చేసిన నిర్వాకమే. నేను వీడిని కొట్టి నీ ఇంటి ముందు ఎందుకు పడేసొచ్చానంటే, ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవాలని, అలాగే వీడు స్ప్రోలోకి వస్తే వీడికి నచ్చ చెప్తావనే. కానీ నువ్వు వీడిని ఇంకా రెచ్చగొట్టావు. ఇక వీడిని ఇక్కడికి పంపించావు. ఈ రోజు వీడిని నీ కళ్ళెదురుగానే వీడిని చంపేస్తావు. ఇక నువ్వు ఒక్కడివే. వీడిని ఎలా కాపాడతావో చూస్తాను. చంపేయండి. తను ఒంటరివాడు కాదు, తనకు తోడుగా నేనున్నాను. చట్టం కూడా తనకు తోడుగా ఉంది. ఒకవేళ ఈ రోజు ఏదైనా జరిగితే మీ అందరినీ న్యాయస్థానానికి తీసుకెళ్తాను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమస్యతో పోరాడడానికి, ఎదిరించడానికి, అలాగే గెలవడం కోసం ముందుగా ప్రాణాలతో ఉండటం చాలా అవసరం. అబ్బాయ్, 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 మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళండి. అలాగే మీరు నమ్మకంగా ఉండండి. ఎవరి మనసు స్వచ్ఛంగా అలాగే నిజాయితీగా ఉంటుందో వాళ్లకు ఎప్పుడు ఎవరూ చెడు చెయ్యలేరు. పద. పదండి. పదండి. నరోత్తం జోషి ఏమనేవాడంటే తనకు భీమ్కు మధ్య పోరాటమని. అయితే విను, భీమ్ నీకంటే 1000 రెట్లు మంచివాడు. తను ఎప్పుడు కూడా విజేతనే, కానీ నువ్వు ఎప్పుడు తన చేతులు ఓడిపోవడమే. తనెప్పుడు కూడా బతుకు గురించే మాట్లాడతాడు, కానీ నువ్వు ఎప్పుడు చావు గురించే మాట్లాడతావు. సార్ మీరు సమయానికి అక్కడికి రావడం మంచిదైంది. లేదంటే ఈ సంఘంలోని వాళ్ళు అభయ్ గారి ప్రాణాలు తీసేవాళ్ళు. నేనెక్కడ సమయానికి వచ్చాను భీమ్? ఇదంతా నీ ఆలోచనలకు ఫలితం. కాని భీమ్, నాకు అర్థం కావడం లేదు నీకేం చెప్పాలో. కానీ ఒక్కటి గుర్తుంచుకో భీమ్, ఎవరి చేతులు కాలుతాయంటే మంటల్ని చల్లార్చడం కోసం అందరికంటే ముందుండేవాళ్ళవి. నాకు నీ ఈ చేతులు ఒక శిల్పకారుల్లా అనిపిస్తాయి. వాటితో ఒకరోజు చాలా గొప్పది నిర్మించగలవు. ఈ చేతుల్ని కాపాడుకోవాలి భీమ్. ఈ చొక్కా ఫ్యాక్టరీ యజమాంది కదా, నేను ఇంకా ఇస్త్రీ చేయలేదే.
ఏ పులియా పులియా అసలు ఏంటిది? నీకు మెదడు పనిచేయడం లేదా? ఈ చొక్కా ఇచ్చేసి రావాల్సింది కదా, కానీ ఇస్త్రీ కూడా చేయలేదు. సరే అయితే ఎందుకు కోపడుతున్నా? ఇప్పుడే చేసిస్తానుండు. పెట్టి కూడా వేడిగానే ఉంది. రేపు తీసుకెళ్ళి ఇచ్చినా కూడా కొంపలేమి అంటుకోవు. ఆ యజమానేవి నీ ప్రాణాలు తీయడు. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? లాగి పెట్టి కొట్టానంటే అప్పుడు అర్థం అవుతుంది అనుకుంటా. తొందరగా దీన్ని ఇస్త్రీ చేసి తర్వాత లోపలికి రా. వచ్చి నా కాళ్ళు పట్టు, చాలా నొప్పెడుతున్నాయి. తప్పుకో. పని పాట చేసేదేం లేదు.